ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ మూవీ స్టోరీ మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 2021 ఫిబ్రవరి 14 జరిగిన సంఘటన ఆధారంగా ఈ మూవీ స్టోరీ ఉంటుంది. స్టోరీ ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేస్తుండగా మన 40 మంది సోల్జర్స్ చనిపోతారు. దాని తర్వాత ఐఏఎస్ టీం ఏం చేసింది అనేది ఈ మూవీ స్టోరీ. మన ఇండియన్ సోల్జర్స్పై జరిగిన పుల్వామా దాడిని ఎవరూ మర్చిపోలేదు. దాని తర్వాత మన ఇండియా ఏం చేసింది అనే పాయింట్తో డైరెక్టర్ మంచి పాయింట్ తీసుకొని ఈ స్టోరీని రాశాడు. ఆల్రెడీ ఈ పాయింట్ మీద ద సర్జికల్ స్ట్రైక్ అండ్ ఫైటర్ అనే మూవీస్ వచ్చాయి. అవి చాలా అంటే చాలా సూపర్ హిట్ అయ్యాయి. అండ్ ఈ మూవీలో కొత్తగా ఏముందంటే న్యాచురాలిటీ, సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది అని చెప్తే సరిపోదు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. వాటి కోసమైనా ఈ మూవీని థియేటర్స్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ రన్ టైం కూడా 2 hours 12 minutes. అంత ల్యాగ్ అనిపించదు, చూడడానికి చాలా బాగుంటుంది. వరుణ్ తేజ్ ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా నటించాడు. ఒక యాక్టర్గా పైకి ఒక మెట్టెక్కాడని చెప్పొచ్చు. అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా అర్జున్ అనే పాత్రలో చాలా బాగా సెట్ అయ్యాడు. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన మానుషి చిల్లర్ బాగానే నటించింది, కానీ ఆమె లుక్స్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇంకా ఈ మూవీలో చాలామంది నటించారు. నవదీప్, ఆలీ రెజా, అభినవ్ గోమాటం వాళ్ళకిచ్చిన వాళ్ళ పాత్రలో బాగానే నటించారు. ఆపరేషన్ వ్యాలంటైన్ ఈ మూవీ ఖచ్చితంగా మనలోనూ దేశభక్తి ఉందని గుర్తు చేస్తుంది. అండ్ వరుణ్ తేజ్ యాక్టింగ్ కానీ, విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్, వీటి కోసమైనా మనం ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కోసం, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం సోసోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. చూడ్డానికి ఫైటర్ మూవీలానే ఉన్న విజువల్స్ చాలా బాగున్నాయి. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. గో అండ్ ఎంజాయ్.